let me start with components. And the topic is context API. కంటెక్స్ట్ ఏపీ అంటే ఏంటి, ఎందుకు మనకి రిజల్ట్? నార్మల్గా మనం 2-3 సెషన్స్ ముందు చూసుకున్నాం. ఒక కాంపోనెంట్లో ఒక డేటాని మీరు డిక్లేర్ చేస్తే దానిని స్టేట్ అంటారు. అదే డేటా చైల్డ్కి వస్తే దాన్ని ప్రాప్ అంటారు. ఒక పేరెంట్ కాంపోనెంట్ దాని నుంచి చైల్డ్కి వచ్చింది, దాని నుంచి ఇంకో చైల్డ్కి వచ్చింది, దాని నుంచి ఇంకో చైల్డ్కి వచ్చింది, దాని నుంచి ఇంకో చైల్డ్కి వచ్చింది. ఎక్కడో టాప్లో ఉన్నటువంటి డేటా ఒక్కొక్క చైల్డ్గా దిగుతూ బాటంలో ఎక్కడో ఉండేటటువంటి చైల్డ్ కాంపోనెంట్కి వెళ్తుంది. ఓకే, దీనిని ప్రాప్స్ డ్రిల్ డౌన్ అంటారు. ప్రాప్ని బాటంలో డ్రిల్ చేసుకుంటూ మీరు కిందికి తీసుకొచ్చే అప్రోచ్ ఏదైతే ఉందో ప్రాప్స్ డ్రిల్ డౌన్ అంటారు. బట్ ఈ అప్రోచ్ వల్ల పెర్ఫార్మెన్స్ చాలా సివియర్గా ఇంపాక్ట్ అవుతుంది. అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా సివియర్గా ఇంపాక్ట్ అవుతుంది. ప్లస్ చాలా తలనొప్పి. ఎక్కడో ఒక 10 కాంపోనెంట్లు ఉందనుకో, 10 లెవెల్ ఉందనుకో, లెవెల్ 1లో ఉండే డేటాని నువ్వు లెవెల్ 10కి తేవాలంటే ప్రతి కాంపోనెంట్లో నుంచి డేటా కిందికి పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. పెద్ద తలనొప్పి. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయినా దొబ్బింది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. సో దీనికి ఒక షార్ట్ కట్ కనిపెట్టారు. దాని పేరే కంటెక్స్ట్ ఏపీఐ. ఫర్ ఎగ్జాంపుల్, మన ఊర్లో ఇంటింటికి వెళ్ళి రేషన్ సరుకులు ఇవ్వడానికంటే సెంటర్లో ఊరు ముందర మీద పెట్టేస్తాం, బా ఈ ఊరు అందరికీ కావాల్సింది ఆడుంది, తెచ్చుకోండి అటని చెప్తారు. సో అప్పుడు ఎప్పుడైతే ఊరికి కామన్గా ఉండే ఓ ప్లేస్లో పెట్టేస్తారో, లేదా ఊరందరికీ కామన్గా ఉండే పసంద ఎత్తుకుని పెట్టేస్తారో, అప్పుడు ఎవడికి కావాలంటే వాడు పోయి తీసుకుంటాడు. సంథింగ్ లైక్ ఇదేంటంటే కాన్సెప్ట్, ఒక్కొక్క కాంపోనెంట్కు డేటా పాస్ చేయకుండా టాప్ మోస్ట్ కాంపోనెంట్లో పోయి డేటాని ఇంజెక్ట్ చేసేసేది, బాటమ్ మోస్ట్ కాంపోనెంట్లో డేటాని తీసుకునేసేది. ఇట్ అవాయిడ్స్ ప్రాప్స్ డ్రిల్ డౌన్. ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి, ఇంకో కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటాని పంపించేటటువంటి డిఫికల్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిని అవాయిడ్ చేసి టాప్ మోస్ట్ కాంపోనెంట్లో డేటాని యాడ్ చేసేయండి, బాటమ్ మోస్ట్ కాంపోనెంట్లో డేటాని రిసీవ్ చేసుకునేయండి. ఇంతే కాన్సెప్ట్. ఓకే, ఎలా దీని యొక్క యూస్ కేసెస్ ఎలా అంటే, నేను ఫస్ట్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను, main.jsx. తర్వాత ఇంకో కాంపోనెంట్ parent.jsx, and parent.jsx, child.jsx, and child.jsx, actual లేదా bottom comp.jsx. Okay, now let's start with the main component. Width 900 pixel, height maybe 900 pixel, background maybe light. Let's go to the app.js, remove everything, main component, 3d dot 3d app5 app4 again, npx dot.
Okay. So margins into center వచ్చేసింది. Hyper place లో margin display flex text align center align items center. Okay. ఇది మెయిన్ లోపల గ్రాండ్ పేరెంట్ RAFC ID గ్రాండ్ పేరెంట్. సో మెయిన్ కాంపోనెంట్ లోపలికి వెళ్ళి ఇక్కడ నేను గ్రాండ్ పేరెంట్ పెట్టాను. సో గో టు గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి copy everything, make it 700 700. ఓకే, మళ్ళీ దీని లోపల పేరెంట్ BFC ID parent. With this, copy everything. Find it. So grandparents లోపల కలర్ మార్చామా? రైట్. లైక్ ఎందుకు రాలేదు? ఏం తప్పు చేశాను? వెరీ స్మాల్ గ్యాప్స్ ఇచ్చాను. ఇది మెయిన్ గ్రాండ్ పేరెంట్ పేరెంట్. లెట్స్ గో టు child ID child. సో గ్రాండ్ పేరెంట్ లోపల చైల్డ్ app.js లోకి వెళ్ళి make it 300 change the color light green and change the name to child. Spelling correct అయినా child లో search చేయండి. Yes, okay. So far so good. Now let's go for the ఇంకా ఆడ చేయలేదు, క్రియేట్ చేయాలి కదా. Copy this. Maybe 150. Let's go to child. So far so good. Okay, now the logic is ఈ కాంపోనెంట్లో నేను ఒక డేటా పెడతాను. మెయిన్ కాంపోనెంట్లోకి వెళ్ళి const my details set my details equal to use state name Murali
ఎల్ నేమ్ మెయిన్ కాంపోనెంట్లో ఉన్నటువంటి డేటా నాకు ఈ కాంపోనెంట్లోకి రావాలి. ఇక్కడి నుంచి దీనికి పంపాలి, ఈ నుంచి దీనికి పంపాలి, ఈ నుంచి దీనికి పంపాలి, ఈ నుంచి దీనికి పంపితేనే దీనికి వస్తుంది. ఎలా పంపుతాను నేను? మై డీటెయిల్స్ని ఇప్పుడు గ్రాండ్ పేరెంట్ పంపేశాను, గ్రాండ్ పేరెంట్కి వచ్చాను, డీస్ట్రక్చరింగ్ ద్వారా దాన్ని తీసుకున్నాను, ఇక్కడి నుంచి పేరెంట్కి పంపుతున్నాను, మళ్ళీ ఈ నుంచి పేరెంట్ నుంచి చైల్డ్లో వచ్చి ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడి నుంచి పంపిస్తున్నాను, అట్లా చైల్డ్ లోపలికి వెళ్ళాను, చైల్డ్ లోపల దాన్ని తీసుకున్నాను మై డీటెయిల్స్ని. వీడికి వచ్చేసింది, ఇక్కడే డిస్ప్లే చేస్తాను, యూఎల్లో ఎల్ఐ ఫస్ట్ నేమ్ కోలన్ మై డీటెయిల్స్ డాట్ ఎఫ్ నేమ్ లాస్ట్ నేమ్ ఓకే. ఎక్కడో ఉన్నటువంటి డేటాని డ్రిల్ చేసి డ్రిల్ చేసి డ్రిల్ చేసి డ్రిల్ చేసి ఇది తీసుకోవచ్చు. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ప్రాప్స్ డ్రిల్ డౌన్. క్లియరా? బట్ ఎంత టీడీఎస్ జాబ్ చూడండి, ఎంత డిఫికల్టీతో కూడుకున్నది. బట్ అలానే జరుగుతోంది. అందరూ కంటెక్స్ట్ ఏపీ ఉపయోగిస్తున్నారా అంటే కాదు. డిఫికల్టీ సిచ్యువేషన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అని మీకు చూపించడానికి నేను ఈ అప్రోచ్ చేశాను. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే వీ హ్యావ్ కంటెక్స్ట్. రియాక్ట్ లైబ్రరీ వాడు కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, కంటెక్స్ట్ ఏపీఐ అనేసి. దాన్ని ఉపయోగించి మెయిన్ కాంపోనెంట్లో డేటాని యాడ్ చేసి నీకు ఎక్కడ కావాలో అక్కడ వాడుకో. ప్రాప్స్ డ్రిల్ డౌన్ చేయాల్సిన పనిలే. ఎలా అంటే మెయిన్ కాంపోనెంట్లోకి వెళ్ళాను, ఇక్కడ ఇంకొక డీటెయిల్ డిక్లేర్ చేస్తాను, కాన్స్ట్ మై అడిషనల్ లేదా మై ఇన్ఫర్మేషన్ లేదా యూసర్ ఇన్ఫర్మేషన్ సెట్ యూసర్ ఇన్ఫర్మేషన్ ఈక్వల్ టు యూస్ పేర్ salary role ఈ ఇన్ఫర్మేషన్ నేను పంపాలి బాస్. ఎక్కడికి పంపాలి? ఎగ్జామ్ గ్రాండ్ చైల్డ్కి నేను పంపాలి. ప్రాప్స్ డ్రిల్ డౌన్ అప్రోచ్ వాడకుండా నేనేం చేయబోతాను అంటే ఒక ఫైల్ యూసర్ కంటెక్స్ట్ డాట్ జేఎస్ అన్న ఫైల్ క్రియేట్ చేసుకొని, ఓకే, ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూసర్ కంటెక్స్ట్ ఈక్వల్ టు క్రియేట్ కంటెక్స్ట్ అని ఒకటి ఉండదు లైబ్రరీ. ఇది రియాక్ట్ ఇచ్చింది. రియాక్ట్ మెథడ్లో నుంచి ఉండేటటువంటి క్రియేట్ కంటెక్స్ట్ అనే మెథడ్ ఉపయోగించి ఒక వేరియబుల్ ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే యూసర్ ఇన్ఫో కంటెక్స్ట్ అనుకోండి. దీనిని ఉపయోగించే పైన డేటా సప్లై చేస్తాను.
దీనిని ఉపయోగించే కింద డేటా రిసీవ్ చేసుకుంటాం. దీంట్లో 2 మెథడ్లు ఉంది. ఒకటి ప్రొవైడర్ అని, కన్జ్యూమర్ అని. దీంట్లో దీన్ని ఉపయోగించి ప్రొవైడర్ అనే మెథడ్ ద్వారా పైన పెట్టి డేటా ప్రొవైడ్ చేస్తాను. దీనిని ఉపయోగించి కన్జ్యూమర్ అనే మెథడ్ ద్వారా కింద నుంచి డేటా రిసీవ్ చేసుకుంటాను. చూడండి. సో గో టు ది మెయిన్ కాంపోనెంట్. ఇక్కడ మెయిన్లోనే కదా ఉన్నాం. ఇక్కడ యూసర్ ఇన్ఫో కంటెక్స్ట్ పేరు చాలుంటాను. సో నేను పైన వాల్యూని పెట్టి నేను ఏ ఇన్ఫర్మేషన్ అయితే పంపాలనుకుంటున్నానో దాన్ని యాక్చువల్గా ఇక్కడ నుంచి గ్రాండ్ చైల్డ్కి రావాలంటే అన్ని కాంపోనెంట్లోనూ చేసుకొని రావాలి. ప్రస్తుతాన్ని నేను తప్పు చేశాను. డాట్ ప్రొవైడర్ ద్వారా డేటా పంపించాను. ఏమైనా ఎర్రర్ ఉందో చూడండి. నో ఎర్రర్స్, అవేదో పాత ఎర్రర్లు. ఇక్కడ నుంచి లాస్ట్ చైల్డ్కి వెళ్తాను. గ్రాండ్ పేరెంట్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్. ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి నేను డేటా డిస్ప్లే చేయబోతున్నాను. ఎలా చేయాలి అంటే ఒక బ్రాకెట్, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, రిటర్న్ వాల్, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. కన్సోల్ డాట్లా వాల్ డేటా వచ్చిందా లేదా చూసుకుంటాను ఫస్ట్. డైరెక్ట్గా కాకుండా యూసర్ ఇన్ఫో కంటెక్స్ట్ డాట్ కన్స్యూమర్, దీని లోపల పెట్టాలి ఫస్ట్. అనిపిస్తుంది ఎక్కడో సప్లై చేసిన డేటా, టాప్ మోస్ట్ లెవెల్లో సప్లై చేసిన డేటా అది. నో ప్రాప్స్ డ్రిల్ డౌన్, దేంట్లో నుంచి కిందికి పాస్ చేసుకుంటా రాలేదు, బట్ వచ్చేసింది. దీన్ని నేను ఇక్కడ నో ప్రాప్స్ డ్రిల్ డౌన్, నో హెడేక్. ఎలా చేశాను? సింపుల్గా 2 స్టెప్లు. ఆల్రెడీ రియాక్ట్ సప్లై చేసినటువంటి క్రియేట్ కాంటెక్స్ట్ ద్వారా నేను కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకున్నాను. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ప్రొవైడర్ని, కన్జ్యూమర్ని కూడా మనం ఇక్కడే క్రియేట్ చేసేస్తాం. ఎలా అంటే ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూసర్ ఇన్ఫో context provider equal to user export const user info context consumer
ఇప్పుడు పేరెంట్ కాంపోనెంట్లోకి వెళ్ళి ఐ థింక్ గ్రాండ్ పేరెంట్ మెయినా ఇక్కడ దీని బదులు డైరెక్ట్గా యూసర్ ఇన్ఫో ప్రొవైడర్ ఎగ్దమ్ లాస్ట్లోకి వచ్చేసిన అంటే గ్రాండ్ పేరెంట్ చైల్డ్ గ్రాండ్ చైల్డ్ ఇక్కడ యూసర్ ఇన్ఫో కన్స్యూమర్ స్టిల్ క్లాస్ లాజిక్ సేమ్. టాప్ మోస్ట్ కాంపోనెంట్లో డేటా సప్లై చేయి, బాటమ్ మోస్ట్ కాంపోనెంట్లో డేటా రిసీవ్ చేసుకో. ఎనీ డౌట్? చాలా ఇంపార్టెంట్ టాపిక్లు చెప్పాను నేను ఈరోజు. ఫామ్ వ్యాలిడేషన్ చెప్పాను, ఓకే, కంటెక్స్ట్ ఏపీఐ చెప్పాను, రెండర్ ప్రాప్స్ చెప్పాను, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ చెప్పాను. చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సెపరేట్ వీడియోలు సెపరేట్ టాపిక్లుగా చేశాను నేను. సో ప్రాక్టీస్ చేసి నాకు డైలీ అప్డేట్ చేస్తూ ఉండండి. బ్లాకర్ ఏదన్నా ఉంటే స్ట్రక్ అయితే నాకు ఒక గ్రూప్లో అప్డేట్ చేశారంటే నేను వీలు చూసుకొని నేను కనెక్ట్ అవుతాను. ఓకే, దట్స్ ఇట్.